మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ గంటి భానుమతి గారు రచించిన చిరుదీపం. ఒక చక్కని కథను వినేద్దామండి. 4 ఏళ్ల తర్వాత బాబాయిని తీసుకొని మా ఇల్లు చూడడానికి వచ్చాను. ఇదివరకులా పర్ణశాలలా లేదు. పూర్తిగా పాడైపోయి ఉంది. ఇంటి ముందుండే చెట్లన్నీ ఎండిపోయాయి. నేలంతా ఎండు కొమ్మలు, ఆకులు, చెత్త చెదారం గాలికి దేకుతూ పాకుతూ శబ్దం చేస్తున్నాయి. లోపలికి వెళ్ళాను. గుమ్మానికి ఎదురుగా గోడకి చిరునవ్వుతో చూస్తున్న అమ్మవారి ఫోటో. నేను చిన్నప్పటినుంచి బాగా తల వంచుకొని దండం పెట్టుకునే అమ్మవారి ఫోటో. నీకిది న్యాయంగా ఉందా అని అడగాలనిపించింది. కానీ ఆ చిరునవ్వు చూసి అడగలేకపోయాను. ఎందుకంటే అమ్మవారి మీద నమ్మకం బలి శిరస్సులా కిందకి వంగిపోతోంది. ఆ పక్కనే అమ్మ ఫోటో. విశాలంగా ప్రశాంతంగా ఉన్న ఆ కళ్ళు ఇప్పుడు నిశ్చింతతో సేదదీరి మరో మజిలీకి సిద్ధపడి వెళ్ళిపోయింది. ఈ వానలకి ఇల్లంతా తడిసిపోతోంది. గోడలన్నీ నానిపోయాయి. గాలి వానలకి పెంకుల్లేచాయి. కొన్ని ఎగిరిపోయాయి. ఓ వైపున కూలిపోయేలా ఉంది. కూలిపోతున్న ఇంట్లో ఉండకూడదని మీ బాబాయి వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోయారు. నేను వెళ్ళలేక ఉండిపోయాను. నువ్వొక్కసారి రా. ఆశగా నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను. అలాగే అనుకున్నాను గాని అమ్మ దగ్గరికి వెంటనే వెళ్ళలేకపోయాను. 2 వర్షాకాలాలు వెళ్ళిపోయాయి. మూడోసారి ఎలాగైనా వెళ్ళాలని అనుకున్నాను. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అమ్మ ఆశ నిరాశ అయింది. ఆశకి ఆశాభంగానికి మధ్య కొంత ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలో నేను మానవత్వపు విలువలనే నష్టపోయాను. లోపల ఇల్లంతా చూశాను. ఆ ఇంటిలోని శిథిలాలలో నా స్మృతి ఎక్కడని వెతకను, ఎన్నని వెతకను. అన్నీ కూడా కాలం విసిరిన కందకం. అవతల తెలిసి తెలియనట్లుగా అన్నీ కూడా దూరంగా ఓ గాజు గోడలోంచి మసగ మసగ్గా కనిపిస్తున్నాయి. అందులో ఎక్కువగా కనిపిస్తున్నది నాన్న అమ్మని కొట్టడం, అమ్మ ఏడుపులు. అమ్మ ఎందుకు సహించింది అని అనిపిస్తూ ఉంటుంది. నాన్నకి భార్య అక్కర్లేదు, ఓ బానిస కావాలి. అమ్మ ఎప్పుడైనా తిరగబడితే బావుండేది అని అనిపించేది. తిరగబడినప్పుడే కదా జీవించటం మొదలైనట్లు. కానీ ఆమె తిరగబడలేదు. ఎన్నో రకాలుగా మంచి భార్యగా ఉండాలని తపన పడింది. భార్య హోదా కోసం మనసు చంపుకుంది. పద వెళదాం. ఇద్దరం కలిసి ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చాం. నువ్వేం అనుకోనంటే ఓ విషయం చెప్తాను. అది మీ అమ్మ అస్థికలు. అవునో కాదో మాకు ఏం తెలీదు. వాళ్ళిచ్చారు, మేం తెచ్చాం. బాబాయ్ మాటలకి ముందు తెల్లబోయాను. అంటే నీకు అనుమానం ఎందుకొచ్చింది? నీకు తెలియందేముంది? రోజులు బాగాలేవని మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు. పోయిన మీ అమ్మని సరిగ్గా చూపించలేదు. దూరంగా తీసుకువెళ్లి దహనం చేశారు. అంతా అయిపోయిందని అన్నారు. తర్వాత ఈ మూటనిచ్చారు. అయోమయంగా నోరు తెరిచి చూశాను. మరి ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ఈ క్రియాకర్మల ఫలితం ఎవరికి? పర్వాలేదు, ఎవరో ఓ అమ్మకే వెళ్తుంది. అయినా ఈ భూమి పొరల్లోకి వెళ్ళాక, ఓ ఇసుక దుప్పటి కప్పుకున్నాక అంతా ఒకటే, అందరూ ఒకటే. ఒక్కసారిగా వైరాగ్యం, వేదాంతం నన్ను చుట్టుముట్టాయి. శ్మశాన సమానత్వం అంటే ఇదేనా? జీవితపు పర్యవసానం అంటే ఇంతే అనిపిస్తోందా? ఇప్పుడు ఏం చెయ్యడం? ఇప్పుడు ఎవరైనా ఏం చేయగలం? అంతా అయిపోయింది. ఓ ఆత్మ స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది అమ్మదే అనుకుందాం. కాకపోతే ఓ చివరిసారిగా చేసే సంస్కారం. అంత్యేష్టి అంటే దేహానంతరం చేసే యజ్ఞం ఉండిపోయిందని గురువుగారు అన్నారు. అది కూడా ఆ మనిషి అమ్మే అనుకొని అది కూడా కానిచ్చేస్తే, ఈ నష్టంలోని విషాదాన్ని మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోవాలనుకోలేదు. మనసులో అమ్మ జ్ఞాపకపు దిగులు అలాగే మూటగట్టి ఉంది. మేం ఏం విలువల కోసం దేన్ని కోల్పోతున్నాం? మధ్యతరగతి జీవితాలు ఎప్పుడూ ఊహా వాస్తవాల త్రిశంకు స్వర్గంలో విహరిస్తూ ఉంటాయి అని అమ్మ ఎప్పుడు అంటూ ఉంటే వినేవాళ్ళం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి జోబులో కలలు పోసుకునే తిరిగేవాడిని. అందుకోసమే వాటిని నిజం చేసుకోవడానికి తెలిసిన చోటు నుంచి తెలియని చోటుకి వెళ్ళాను. ఊరు దాటాను, ఏరు దాటాను, సముద్రం దాటాను. మెరుగైన జీవితాల కోసం బయట దేశాలకు వెళ్ళాను. ఎడారుల్లో ఉద్యోగం, బ్రహ్మజముళ్ళ ముళ్ళున్న ఉద్యోగం, ఇసుక తప్ప ఓయాసిస్ కనిపించని ప్రదేశం. నా కలలు ఎన్ని నెరవేరాయో
అమ్మకి చెప్పలేదు. అమ్మ అడగలేదు. ఇప్పుడు ఇంకా కలలు కనాలో వద్దో తెలియలేదు. ఇంకా కలలు కనకుండా కళ్ళని దబ్బనంతో కుట్టేసుకోనా? తిన్నానో లేదో అమ్మకి చెప్పుకోలేదు. నిద్రపోయానో లేదో అమ్మకి తెలీదు. ఒక్క ఇంట్లో 10 మంది ఉంటున్నామన్న సంగతి కూడా అమ్మకి చెప్పుకోలేదు. కడుపు నిండా తిండి అన్నది ఓ కల. అది నెరవేరని కల. నెరవేరని దాని గురించి ఆశించటం, ఆలోచించటం మూర్ఖత్వమే అవుతుంది. అందుకే దాని గురించి పట్టించుకోలేదు. రక్తాన్ని చెమటని డబ్బులోకి మార్చాను. అమ్మకి పంపించాను. నా పక్కగా వచ్చి నుంచున్న బాబాయ్ నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇది మీ అమ్మ రాసిన ఉత్తరం. హాస్పిటల్లో చేరగానే రాసినట్టున్నారు. ఎందుకంటే ఆ తర్వాత పరిస్థితి చాలా ఇబ్బందిగా మారింది. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు, కలవనివ్వలేదు, ఆమెను చూడనివ్వలేదు. రోజు మధ్యాహ్నం 3 గంటలకి మాట్లాడనిచ్చేవారు. మొదటి 2 రోజుల తర్వాత నాతో బానే మాట్లాడారు. తర్వాత లేదు. నేను అనుకోవడం ఈ ఉత్తరాన్ని ఆస్పత్రిలో చేరిన ఓ 2-3 రోజులకు రాసినట్టున్నారు. మీ అమ్మని నేను చేర్పించాను కాబట్టి ఈ ఉత్తరాన్ని ఆమె దగ్గర దొరికిందని హాస్పిటల్ వాళ్ళు నాకిచ్చారు. ఆమె పోతారని నాకు తెలుసు. నీకు చెప్పే ధైర్యం లేక ఆ సత్యాన్ని అణిచిపెట్టాను. ఈ ఉత్తరం దాచాను. నేను దీనిని చదవలేదు. అమ్మ నీకేదో చెప్పాలనుకున్నారు. అదే ఇందులో రాసి ఉంటారు. నువ్వే చదవాలన్న ఆమె కోరికని నేనెందుకు కాదంటాను? కవర్ తీసుకొని ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చునున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని ధైర్యం చెప్పిన అమ్మ ఇప్పుడు ఈ ఉత్తరంలో ఏం రాసి నాకు ధైర్యం చెప్పాలనుకుందో. మెల్లిగా ఉత్తరం మడత విప్పి చదవడం మొదలుపెట్టాను. రోజులు గడిస్తే గాయాలు మానిపోతాయని మహానుభావుల తత్వబోధనలు విన్న నేను నీకు కూడా ఇన్ని రోజులు అదే చెప్పాను. కానీ ఇప్పుడు ఏం చెప్పే స్థితిలో లేను. పంటి బిగువున ప్రాణాన్ని నిలుపుకోవాలన్న ఆశ చచ్చిపోతోంది. నేను ఎన్నో పుస్తకాలు చదివాను. కవుల మనసుని చదివానని అనుకున్నాను. కానీ కాదు. ఏం తెలీదు. మృత్యువు ఇచ్చే పిలుపులను, కవులు రాసిన కవితలను చదివేశాను. వాళ్ళ అక్షరాలు చితిని పేర్చుతారు. అలాగే తత్వాలు పాడే బైరాగి ఈ లోకంలో కనిపించని శోకాన్ని మనకి చెప్పి మన మనసులకి స్వాంత్వన ఇస్తాడు. వేదాంత పుస్తకాలను చదివి వాటిని విని మనసుని కాస్త తేలికపరుస్తాం. ఏదో జ్ఞానం వచ్చిందని అనుకుంటాం. నేను అంతే. అలాగే జ్ఞానం వచ్చిందని అనుకున్నాను. కానీ ఈ అంపశయ్య మీద మాత్రమే మన అజ్ఞానం పటాపంచలవుతుందని అర్థమైంది. జీవితపు ఎడారిలో కాళ్లు దిగిన ఒంటె ఎంతవరకు ప్రయాణం చేయగలదు? నేను అంతే. ఆకాశం, అంతరిక్షం, మిణుకు మిణుకుమనే నక్షత్రాలు అన్నీ మసకబారుతూ ఉన్నాయి. సావు బతుకుల క్షితిజరేఖ మీద నుంచొని పోరాడి అలసిపోయాను, ఓడిపోయాను. నా బ్రతుకు పుస్తకంలో ముగింపు ఏమిటని ఆలోచించాల్సిన పనే లేదు. ఆఖరి పేజీలు ముందే తెలిసిపోయాయి. రోజులు ఎలా గడుస్తాయన్న ఉత్కంఠ లేదు. కాని చివరి క్షణాలు నరకాన్ని గుర్తు తెస్తున్నాయి. నేనెక్కడున్నానో తెలుసా? ఒక్క మంచి మాట లేని ప్రదేశం ఇది. ఒక్క విజయగాథ వినిపించని ఎడారిలాంటి ప్రదేశం ఇది. ఆవలి వైపు చిరు కాంతి కూడా కనిపించని చీకటి గుహేరంలా ఉంది ప్రదేశం. ఇంక రాయడానికి ఏం లేదు. సెలవు. ఉత్తరాన్ని మొహానికి అడ్డుగా ఉంచి ఒక్కసారిగా ఏడ్చాను. మంచితనానికి మంచి జరుగుతుందని, కష్టపడితే ఫలితం దక్కుతుందన్న నమ్మకం ఉండాలి అని అమ్మ అనేది. ప్రమాదాల అంచున చేసిన ప్రయాణం ముగిసి విజయగాథగా మారుతుందన్న ఆశ ఉండాలి అని అనేది. కాని తను ఈ ప్రమాదం అంచున ప్రయాణం చేసినా తనది విజయగాథగా మారలేదు. ఎన్నో చెప్పి భావి జీవితం మీద ఆశలు చూపించేది. అవన్నీ మాతో పంచుకునేది. మాతో పాటు తను కూడా కలలు కనేది. ఆమె కలలలో కన్నీళ్లున్నాయి, ఆశలున్నాయి, సంకల్పాలు ఉన్నాయి. కాని వాటిని నెరవేర్చుకునే సమయంలో అన్నీ తలక్రిందులైపోయాయి. బాబు, దీపం వెలిగించు. ఈ చిన్న దీపం వెలుగు ఆమె ఆత్మకి దారి చూపిస్తుందని అనుకుందాం. నిరంతరం తనతో గడిపిన మనిషి నిష్క్రమణ ఎంత బాధో అని అనుకుంటూ ఆమె ఫోటో ముందు దీపం వెలిగించాను. ఒకప్పుడు అమ్మవారి ముందు ఇలాగే వెలిగించాను. అలా దీపం వెలిగించినప్పుడల్లా దీపం చిన్నదే కాని ఈ వెలుగు మనకి ధైర్యాన్నిచ్చి దారి చూపిస్తుంది అని ఎవరో అంటున్నట్లు అనిపిస్తుంది. ఆ మాటలు అమ్మవి. నా వెనకాల నుంచొని అంటున్నట్లుగా అనిపించింది.
అప్పుడు కలలు వెలిగించిన నూనె వాసన కమ్మగా వచ్చింది. ఇప్పుడు మాత్రం వెలుగుతున్న దీపం నుంచి కలలు కాలిన వాసన. అయితే ఈ చిరుదీపం బలహీనపు ఆశాదీపం కాదు, అపజయాలను సహించే శక్తినిచ్చేది. నిజమే, దీపం చిన్నదైనా ధైర్యాన్నిస్తుందని అమ్మ అంటూ ఉండేది. ఆ దీపకిరణాలు అమ్మలా ఏదో ధైర్యాన్ని, ఆశని, దారిని చూపిస్తున్నట్లు అనిపించింది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.